హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. జస్ట్ ఇమాజిన్, మీ దగ్గర డబ్బు ఉంది అండ్ ఆ డబ్బుతో మీరు ఒక కార్ని పర్చేస్ చేశారు. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం, మీకు డ్రైవింగ్ రాదు. అందుకనే ఒక డ్రైవర్ని హైర్ చేసుకున్నారు. మీ దగ్గర జీతానికి పెట్టుకున్నారు. అలా జీతం ఇవ్వడమే కాకుండా అవసరమైనప్పుడు డబ్బు సాయం కూడా చేశారు. అలా సాయం చేసిన డబ్బు తిరిగి ఇవ్వట్లేదని కొంచెం అరిస్తే వాడు ఈగోకు పోయి మీ ఇంట్లో వాళ్ళని దారుణంగా చంపేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇమాజినేషన్లోనే ఇంత భయంకరంగా ఉన్న ఈ స్టోరీ రియల్గా జరిగింది, అది కూడా ఢిల్లీలో. ఈ ఇన్సిడెంట్ గురించి మనం ఈ ఎక్స్ప్లెయినర్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ అంతకంటే ముందు మీకు ఇలాంటి క్రైమ్ రిలేటెడ్ కంటెంట్ ఎక్స్ప్లెయినర్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ప్రైమ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ సంఘటన ఢిల్లీలోని లాజ్పత్ నగర్లో జరిగింది. లాజ్పత్ నగర్లో కుల్దీప్ సేనాని అనే ఒక టెక్స్టైల్ మర్చెంట్ ఉన్నారు. ఇతని భార్య పేరు రుచిక అండ్ ఈవిడ వయసు 42 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి 14 ఏళ్ల ఒక బాబు కూడా ఉన్నాడు. వీళ్ళకి కార్ డ్రైవింగ్ చేయడానికి, అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి ఒక వర్కర్ కోసం చూస్తున్నారు. అప్పుడే 24 ఏళ్ల ముఖేష్ కుమార్ అనే వ్యక్తి, ఇతను బీహార్కి చెందినవాడు. ముఖేష్ని కుల్దీప్ పనిలో పెట్టుకున్నాడు. ఇంట్లో పని చేయడం, షాప్కి తీసుకెళ్లడం, ఇవే అతని జాబ్స్. అంతా అలా సాగుతుండగా ఒకరోజు ముఖేష్కి ఒక 40,000 రూపాయలు అవసరం పడ్డాయి. ఏం చేయాలో తెలియక తన సేట్ అయిన కుల్దీప్నే అడిగాడు. కుల్దీప్ కూడా ముఖేష్ ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నాడో అనుకుని అతను అడిగిన అమౌంట్ని ముఖేష్కి ఇచ్చాడు. కానీ ముఖేష్ ఎన్ని రోజులైనా ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన కుల్దీప్ భార్య రుచిక ఎలాగైనా ఆ డబ్బును రాబట్టాలని ముఖేష్ని పిలిచి అందరూ చూస్తుండగా బయట అవమానించింది. జనరల్గా అప్పులోళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తారు కదా, అదే విధంగా తను కూడా ముఖేష్ని ఇన్సల్ట్ చేసింది. అప్పటి నుండి అందరి ముందు పరువు తీసిందన్న కోపం ముఖేష్కి రుచికపై పెరుగుతూ వచ్చింది. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్న ముఖేష్ ఒక రోజు రాత్రి కుల్దీప్ షాప్కి వెళ్ళిన టైంలో ఇంట్లోకి వచ్చాడు. ఆ టైంలో రుచిక తన 14 ఏళ్ల కొడుకుతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ముఖేష్ ఒక షార్ప్ నైఫ్ తీసి దాంతో తల్లి కొడుకులు గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ముఖేష్ అక్కడి నుండి పారిపోయాడు. రాత్రికి ఇంటికి వచ్చిన కుల్దీప్కి గేట్ లాక్డ్గా ఉండడంతో డౌట్ వచ్చింది. అంతేకాకుండా మెట్లపైన రక్తపు మరకలు చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే తల్లి కొడుకుల శవాలు రక్తంతో అలా పడి ఉన్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి క్రైమ్ చేసింది ముఖేష్ అని కన్ఫర్మ్ చేశారు. బట్ అప్పటికే ముఖేష్ పరారయ్యాడు. డీసీపీ హేమంత్ తివారీ గారు మాట్లాడుతూ ముఖేష్ వెంటనే పరారైపోయాడు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీస్ టీం అతన్ని ఒక రైల్లో పట్టుకున్నారని చెప్పారు. సేమ్ ఇదే విధంగా పంజాబ్లో గాడ్ సుపీరియర్ కొంచెం గసిరినట్టు మాట్లాడినందుకు ఎంటైర్ ఆఫీస్లో ఫైరింగ్ చేశాడు. అందుకే ఎవరినైనా పనిలో పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో చాలా చూసాం, ఇప్పుడు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ నైన్ ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.